ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్ గా కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాము. అది ఇంకా అది మర్చిపోక ముందే ఈరోజు మళ్ళీ చేవేళ్లలో మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్ యాక్సిడెంట్, లారీ బస్సు ఢీకొనడంతో అనేక మంది ప్రాణాలు పోయాయి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఒక్కసారి మీ అనాలిసిస్ లో ఏం జరిగింది అనుకోవచ్చు అంటారు అక్కడ? వాస్తవంగా ఈ రోజు ఉదయం చేవేళ్లకు దగ్గరలో జరిగినటువంటి ఈ దుర్ఘటన చాలా బీభత్సమైంది, చాలా భయానకమైంది. క్షణాల్లో మనిషి ప్రాణాలు ఎలా పోతాయో వాళ్ళ కళ్ళెదురుగా చూసినట్టు విషయాలు. అంటే మనకు అక్కడ కర్నూలులో జరిగిన సంఘటనలో ఏంటంటే రాత్రి కూడా పడుకున్నారు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. బయట వాళ్ళు కూడా దాన్ని చూడడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. కానీ ఇదేంటంటే ఒక టిప్పర్ లారీ బస్సుని, జిల్లా నుంచి బయలుదేరినట్టు బస్సు అయితే ఉందో అది రేపటి మనకు చేవేళ్లకు దగ్గరలో రాగానే ఈ టిప్పరు వెళ్ళి గుద్దుకుంది. కంకరతో ఉన్నటువంటి టిప్పర్ లారీ ఆ బస్సును గుద్దుకుంది. అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు వెహికల్స్ కూడా అంటే స్పీడ్గా వస్తున్నాయి. టిప్పరు చాలా బరువుతో కూడుకున్నటువంటి అంత కంకర దాని నిండా ఉంది. అంత కంకర మోసుకొస్తున్నటువంటి లారీ అంత వేగంగా వస్తుంది. దాని బ్రేకులు వేసినా ఆగలేని పరిస్థితి వెళ్ళి గుద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత అజాగ్రత్తగా అని కూడా చెప్పడానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే దీంట్లో జరిగింది, సరే ముందు కారణాలు వెతుక్కునే ముందర జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది గుద్దుకోవడం వల్ల పొద్దున్నే ఉదయం 6 గంటలకు 5:30, 6 గంటల మధ్యలో బయలుదేరినటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. 7 గంటల సమీపంలో ఇది జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఒకేసారి ఆ టిప్పర్ లారీ బస్సును ఢీకొనడం వల్ల ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కంప్లీట్గా ఆ బస్సులోకి కూడా మొత్తం టోటల్గా వెళ్ళిపోయింది కంప్లీట్గా. తర్వాత ప్రయాణికులంతా కూడా కొంతమంది పూర్తిగా బండ్లో కంకరలో నిండిపోయే పరిస్థితి ఏర్పడింది. అలా ఊపిరాడక చనిపోయే వాళ్ళు చాలా మంది. చివరికి పసిగందు, 2 నెలల పసిగందు తల్లితో పాటుగా బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. 10 నెలల పసిగందు, ఇంకొక పసిగందు కూడా చనిపోవడం జరిగింది. అంటే పసిపాపలు చనిపోయారు, తల్లులు చనిపోయారు, సిటీ లోపల పని కోసం వస్తున్న వాళ్ళు చనిపోయారు, డైలీ వచ్చేటువంటి పని వచ్చి ఇక్కడ పని చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చదువుకునేటువంటి అమ్మాయిలు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకేసారి మరణించారు. దీంట్లో ఇంత హృదయవిదారకంగా ఉంటుంది పరిస్థితి. ఒక ఇంట్లో ఉన్నట్లు 3 అమ్మాయిలు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి లాగా ఉండేటువంటి వాళ్ళు ప్రతిరోజు హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజీలో 3 చదువుకుంటున్నారు. వాళ్ళు పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరి వచ్చి చదువుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళేట్టు వాళ్ళు, సాయంత్రం వరకు పిల్లలు అమ్మాయిలు వెనక్కి వస్తారనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఒకేసారి 3 అమ్మాయిలు చనిపోతే ఆ ఉన్న కడుపు కోత ఎంత భయంకరంగా ఉంటుందనేది అది చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంత హృదయ విదారకంగా ఉదయం పూటనే 7 గంటల ఆ టైం లోపల జరిగినటువంటి సంఘటన చూసిన వాళ్ళకి వెంటనే చాలామంది అక్కడికి వచ్చేసారు, పోలీసులు వచ్చేసారు, దానిలో చాలా ప్రయత్నాలు చేశారు, మిగతా వాళ్ళందరినీ రక్షించగలిగారు. సో 40 నుంచి 70 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. కొన్ని ఛానల్స్ 90 అని చెప్తున్నాయి, కొన్ని ఛానల్స్ 40 అని చెప్తున్నాయి. అఫీషియల్గా మనకు పూర్తిగా తెలియట్లేదు బస్సులో ఉన్న వాళ్ళ సంఖ్య, కానీ 40కి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులోంచి దాదాపుగా సగం మంది చనిపోయినట్టుగా లెక్క. 20 వరకు ఈ సంఖ్య వచ్చిందనంటే మరి ఇంకా చాలా మంది హాస్పిటల్లో కూడా ఉన్నట్టున్నారు, కోలుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంతమందికి బాగా హెవీగా దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే అక్కడ చేవేళ్ళ హాస్పిటల్లోనే మృతులు ఎవరుతున్న వాళ్ళకి అక్కడే పోస్ట్ మార్టం చేసేసి వెంటనే వాళ్ళ ఊళ్ళకు పంపించే ఏర్పాటు కూడా చేశారు. మిగిలిన వాళ్ళని దగ్గరలో ఉన్న వేరే ఇంకొక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇంకా కొంతమందిని హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇలాగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఘటనకు అసలమైన కారణం ఏమిటి అనే విషయాన్ని చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అందరూ చూస్తున్నది ఏంటంటే 2 గుద్దుకోవడమే చూస్తున్నారు. ఎందుకు గుద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ రోడ్డు ఇంకా సింగిల్ రోడ్డుగానే ఉంది, అది వైడ్ చేయబడలేదు, అది హైవేగా మార్చే అవకాశం ఉండే పరిస్థితి. 5 ఏళ్ల క్రితమే దానికి నిధులు పూర్తిగా సమకూర్చబడ్డాయి, టెండర్స్ కూడా పిలువబడ్డాయి, టెండర్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాన్ని అమలు చేయడం కోసం టెండర్ తీసుకున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బు ఉంది, కాంట్రాక్టర్స్ ఉన్నారు. 5 ఏళ్ల క్రితమే అమలు చేయబడాల్సిన ప్రాజెక్టు 5 ఏళ్ళ నుంచి ఆగిపోయింది.
ఈ 5 ఏళ్లలో ఎన్ని సంఘటనలు జరిగినాయో, ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో, ఎంతమంది చనిపోయారో చెప్పడం చాలా కష్టం. అంటే ఇది లారీ బస్సు గుద్దుకోవడం వల్ల జరగలేదని అనుకుంటున్నారు. లారీ బస్సు గుద్దుకోవడంలో జరిగింది. లారీ బస్సు ఎందుకు గుద్దుకుంది అనే దానికి నేను అనేది మనం మూలాల్లోకి వెళ్ళాలి. ఎందుకు ఇప్పుడు కూడా పైపైన ఉండేటి వాటికి మనం చూస్తున్నాం. చెట్టుకు ఏదైనా చీడబడితే పైనే మనం ఆకులకో లేకపోతే కొమ్మలకో మందు పూస్తే అది పోదు. అది వేర్లలో ఉండేటువంటి దాన్ని వేర్ల నుంచి మనం పూర్తిగా తొలగించబడినప్పుడే జరుగుతుంది. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఇలాంటి సంఘటనలు, అంటే ఈ ఒక్క బస్సు సంఘటనే కాదు, బస్సు టిప్పర్ గుద్దుకోవడం కాదు, గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. చాలా మంది మృత్యువాత పడడం జరిగింది, చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. 5 ఏళ్లలో జరిగినటువంటి మొత్తం లెక్క చూస్తే సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఇంతమంది మరణానికి, ఇన్ని సంఘటనలకి, ఈ మరణం వెనుక ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఒక మనిషి వెనుక ఒక కుటుంబం ఉందంటే ఒక 5 నలుగురు 6 జీవిస్తుంటారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డట్టే కదా. రేపటి నుంచి వాళ్ళ జీవన పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా బతకాలి, ఎలా జీవించాలి? ఆ వ్యక్తి మీదనే ఆధారపడి మొత్తం ఆ కుటుంబం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటనేది కూడా ఆలోచించాలి. ఇలాంటివి కోకొల్లుగా ఉన్న సంఘటనలన్నిటికీ కారణం ఏంటంటే, మనం వెతికి చూస్తే దీంట్లోపల ఈ రోడ్డు వైడన్ చేసి ఉంటే ఇన్ని సంఘటనలు జరిగేవి కావు. మ్యాక్సిమంగా దీన్ని ఆపగలిగే అవకాశం ఉండేది. చాలా పెద్ద రోడ్డు ఉన్నప్పుడు ఏముంది, రోడ్డు డివైడర్ ఉండి అటువైపు ఇటువైపు రెండు ఇటు వచ్చేవి అటు వెళ్ళేవి ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఎదురుగా వస్తున్నప్పుడు దాన్ని తట్టుకోలేకపోయినప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఒకేసారి రెండు పక్క పోవడానికి ప్లేస్ ఉందనుకోండి, అటు ఒక 2 వెహికల్స్ పోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటు 3 వెహికల్స్ పోయినా మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక సింగిల్ రోడ్లో 2 వెహికల్స్ ఒకేసారి వేగంగా ప్రయాణం చేయాలంటే కష్టం. 2 స్లో అయిపోయి మెల్లగా పక్కన వెళ్తూ ఒకసారి దాటిన తర్వాత మళ్ళీ వేగాన్ని పెంచుకోవాలి. కానీ ఒకేసారి అంత స్పీడ్లో వస్తూ ఒకదాన్ని ఒకటి గమనించుకోకపోవడం కానీ, దూరం నుంచే దాన్ని జాగ్రత్త పడకపోవడం కానీ, స్పీడ్ తగ్గించుకుంటూ దగ్గర రాకపోవడం కానీ జరిగితే సడన్గా ఒకసారి స్పీడ్ తగ్గించుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. దీనివల్ల ఈ జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ఎందుకు ఈ 5 ఏళ్ల నుంచి ఈ రోడ్డు వేయడం జరగలేదు? 5 ఏళ్ల క్రితమే ప్రభుత్వం నుంచి డబ్బు శాంక్షన్ అయిపోయి టెండర్లు కూడా పిలువబడి, టెండర్లు కూడా ఓకే చేయబడి, కాంట్రాక్టర్స్ మేము వేస్తాం మర్రు అంటున్నా కూడా ఎందుకు వేయని పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే, కొంతమంది యువకులు అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వేశారు. ఎవరు వేశారంటే, ఈ రోడ్డు వైడన్ అయినట్టయితే కొన్ని పర్యావరణానికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది, కాబట్టి పర్యావరణ పరిరక్షణ కింద ఈ రోడ్డు వేయడానికి వీలు లేదు అని వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఓకే, ఈ పర్యావరణ పరిరక్షణ వల్ల ఎప్పుడో 50 ఏళ్ల తర్వాతనో 100 ఏళ్ల తర్వాత ఇలాంటి నష్టాలు మనకు జరగబోతున్నాయని చెప్పిన మాట వాస్తవమే. వాళ్ళు ఆలోచించాల్సింది ఏముండేనంటే, ఒక విషయం, రోడ్డు ఆల్రెడీ వేసి ఉంది, ఇప్పుడుగా దశాబ్దాల నుంచి ఆ వేటు ఉంది. ఆ రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ నడుస్తున్నాయి, పోతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. అక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా జరుగుతున్న విషయం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మరి ఈ రోడ్డును మోయించగలరా? ఈ రోడ్డును క్లోజ్ చేయడానికి వీలే వాళ్ళ కేసులు. వాళ్ళు వేసిన కేసు ఏంటంటే వైడన్ చేయడానికి వీల్లేదని కేసు వేశారు. రోడ్డు వైడన్ మీరు ఆపుతున్నారు తప్ప రోడ్డును మీరు ఆపడం లేదు. రోడ్డునే పూర్తిగా బంద్ చేయమని వేసుంటే, ఈ రోడ్డు వేయొద్దు, ఈ రోడ్డుని మొత్తం ఆపేయండి మీరు, పర్యావరణానికి పరిరక్షణ లేదు దీనివల్ల చాలా పర్యావరణ హితవుగా జరగడం లేదని మీరు భావించి ఉంటే మీరు ఏం చేయాలి? మొత్తం వేయకుండా ఆపించాలి. అసలు మొత్తం రోడ్డునే స్టాప్ చేసేసి వేరే కొత్త రోడ్డు కోసం కొత్త మార్గంలో వేయమని మీరు చెప్పాలి. అలా చెప్పలేదు. మీరు ఏం చెప్పారంటే, మీరు వైడన్ చేయడానికి వీల్లేదని విన్నారు. రోడ్డు వైడన్ చేయడానికి మీరు వేయలేని, సరే దాని మీదనే మీరు నిలబడ్డారంటే 5 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే పెద్ద మనుషులు ఎవరో వెళ్ళి వాళ్ళతో చెప్పారు, అయ్యా ఇన్ని జరుగుతున్నాయి సంఘటనలు, ఇంతమంది చనిపోతున్నారు, ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, మీరు చేసిన వల్ల ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత ఎవరికో లాభం కలుగుతుంది, కానీ ఇప్పుడు ఇంతమందికి నష్టం జరుగుతుంది, ఇన్ని వేల మందికి లక్షల మందికి నష్టం చేసిన తర్వాత మీరు పర్యావరణ హితం కాపాడితే ఏంటి, కాపాడకపోవటమేనే వాళ్ళకి ఏదో హితవు చెప్పారు. హితవు వాళ్ళు ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకున్నారు. ఈ మధ్య 2 రోజుల క్రితమే ఆ రోడ్డు పనులు మొదలైనవి. 2 రోజుల క్రితం రోడ్డు పనులు మొదలైనవి. బహుశా ఈ టిప్పర్ కంకర్ కూడా దానికోసం వెళ్తుందేమని, అంటే అది కరెక్ట్గా మనకు తెలియదు కానీ అయి ఉండవచ్చని కొంతమంది ఊహ. అంటే ఏం జరిగింది ఇక్కడ? 5 ఏళ్ల నుంచి నువ్వు పట్టుబట్టి మంకుపట్టితో ఉండి 5 ఏళ్ల తర్వాత విత్డ్రా చేసుకున్నావంటే, ఇదే పనిని నువ్వు 5 ఏళ్ల క్రితమే చేసి ఉన్నట్టయితే ఎన్ని వేల మందిని, ఇంతమందిని కాపాడేవాళ్ళు, ఎన్ని కుటుంబాలను కాపాడే అవకాశం ఉండేది. కానీ మీ అనాలోచిత చర్య వల్ల మీరేదో 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత ఎవరినో ఉద్ధరిస్తామనే మాట చెప్పి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇంతమందికి నష్టం చేకూర్చి ఎన్ని కుటుంబాలని రోడ్డు మీద పడడానికి మీరు కారకులు కారా? ఇలాంటి అనాలోచిత చేసినటువంటి యువకుల్ని లేదా మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ వల్లనే కదా ఇన్ని జరిగినాయి, వాళ్ళ వల్లనే కదా ఇన్ని ప్రాణాలు పోయినవి. ఒకవేళ అదే రోడ్డు వైడనే ఉంటే, చాలా పెద్దదే ఉంటే, ఇందులో 1% 2% సంఘటనలు జరిగితే మామూలుగా నేచురల్గా జరిగే అవకాశం ఉండేది. కానీ అన్నేచురల్గా ఎందుకు జరిగాయంటే కారణం వీళ్ళు చేసినట్టు పని వల్ల. అంటే దీనివల్ల ఇంత జరుగుతుంది. కాబట్టి నేను ఒక
ఈ యువకులకే చెప్పడం లేదు. ఎవరైతే ప్రజాహితం కోసం పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్స్ వేస్తున్నారో 1కి 100 సార్లు ఆలోచించండి. మీరు చేసే పని వల్ల ఎంతమందికి ప్రస్తుతానికి నష్టం వచ్చే అవకాశం ఉంది? అది వేలల్లో లక్షల్లో ఉంటే ఆ నష్టం అంటే వేల మందికో నష్టం, లక్షల మందికో నష్టం జరిగే పరిస్థితి ఏర్పడితే అలాంటి ప్రజాహితం మీరు వేయొద్దు. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత కొంతమందిని మీరు రక్షించాలని మీరు కోరుకుంటున్నారు. అప్పుడు ఎంతమంది రక్షించబడతారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శిక్షించబడుతున్న వాళ్ళు, ఇప్పుడు బాధపడేటువంటి వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటే మన పక్కన్న వాళ్ళని, మనతో పాటు జీవిస్తున్న వాళ్ళని, వేల మందిని, లక్షల మందికి ఇబ్బంది కలిగించి వాళ్ళ ప్రాణాలు తీసేట్టు పరిస్థితులు ఏర్పడవు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఆర్థికంగానో లేకపోతే ఇంకో రకంగా నష్టపరిచి ఇంతమందిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే పనిని మీరు చేసే ప్రయత్నం చేయకండి. 1కి 10 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు చేస్తే, ఇలాంటి కేసులు వేస్తే ధైర్యంగా నిలబడి అది పూర్తయ్యేటట్టు చేసి దానివల్ల నిజంగా సమాజానికి మేలయ్యేటట్టు చూడండి. కానీ వేసిన 4-5 ఏళ్ల తర్వాత మీరు రియలైజ్ అయ్యి వాటిని విత్డ్రా చేసుకొని ఈ 5 ఏళ్లలో జరిగిన సంఘటనకు మీరే బాధ్యులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళ మీద తిరిగి ప్రభుత్వం నుంచి కేసు అంటే మళ్ళీ ఇంకొక ప్రజాహితమైన కేసు వేసి వాళ్ళకు శిక్షలు పడాల్సింది చేస్తున్నారు. అట్లాంటి శిక్షలు పడితే కానీ మిగతా వాళ్ళు అనాలోచిత చర్యలు చేయరు. ఇది కాబట్టి చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ప్రతి ఒక్కరూ ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఇది జరిగిందని చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి అసలైన కారణం గురించి పెద్దగా ఆలోచించట్లేదు. మేధావులంతా ఇప్పుడు మనం చెప్పిన విషయాన్ని గురించి ఆలోచన ప్రారంభిస్తారని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తగ్గిపోవడానికి వారంతా దోహదపడతారని మనం నమ్ముదాం. థ్యాంక్ యూ సార్.